అప్పు చేసి ఇల్లు కొనుక్కు. నేను అపార్ట్మెంట్లో ఫ్లాట్ గురించి మాట్లాడుతున్నా, ల్యాండ్ లేక ఇండివిజువల్ ఫ్లాట్ గురించో కాదు. అప్పు చేసి ఇల్లు కొనడం వల్ల మీరు ఎంత నష్టపోతారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 50 lakhs పెట్టి ఇల్లు కొందాం అనుకుంటున్నారు. ఒక 10 lakhs డౌన్ పేమెంట్ కట్టి రిమైనింగ్ 40 lakhs లోన్ తీసుకుందాం అనుకుంటే 40 lakhs 15 yearsకి 8.75 ఇంట్రెస్ట్ రేట్తో మీరు లోన్ కనుక తీసుకుంటే దీనికి దాదాపుగా మీకు 40,000 ఈఎంఐ పడుతుంది పర్ మంత్. సో 15 years పాటు ఎవ్రీ మంత్ మీరు 40,000 ఈఎంఐ కట్టాలన్నమాట బ్యాంక్స్కి. సో ఓవరాల్గా మీరు బ్యాంక్ కట్టే అమౌంట్ ఎంతంటే ఈ 15 yearsలో ఒరిజినల్గా తీసుకున్న 40 lakhs ప్లస్ దానికి పడే ఇంట్రెస్ట్ అరౌండ్ 32 lakhs. సో దాదాపుగా మీరు 72 lakhs బ్యాంక్కి కడుతున్నారు. సరే, ఇది మీకు ఆస్తి కదా, నా ఇల్లు నా పేరు మీద ఉంటుంది అనుకుంటారేమో. కాదు, లోన్ అమౌంట్ మొత్తం కట్టేదాకా ఇల్లు బ్యాంక్ కూడా పేరు మీద ఉంటుంది. పోనీ మీరు కొనుక్కున్న ఫ్లాట్ రేట్ ఏమన్నా పెరుగుతుందా ఈ 15 yearsలో అంటే అది కాదు. మీరు కొన్న ఫస్ట్ 5 years వరకే రేట్ కొంచెం పెరుగుతూ వస్తుంది ఫ్లాట్కి. ఆ తర్వాత రేటు తగ్గుతూ వస్తుంది, లేకపోతే అట్లానే ఆగిపోతుంది అనమాట, పాత ఇల్లు కదా అని. మీరు ఫ్లాట్ కొన్న ఏరియా కమర్షియల్గా డెవలప్ అయితే తప్ప మీ ఫ్లాట్ వాల్యూ భారీగా పెరగదు. అదీ కాక ఫ్లాట్ మెయింటెనెన్స్, ట్యాక్స్లు ఇంకా చాలా ఉంటాయి. ఇలా 15 years పాటు మీరు ప్రతి నెల ఈఎంఐ కడుతూ వస్తారు. 15 years తర్వాత ఆ ఇల్లు మీరు అమ్మేయాలి అనుకుంటే మ్యాక్సిమం మళ్ళీ మీకు 50 to 60 lakhs వస్తుంది. సో మీరు కట్టిన అమౌంట్ కూడా రాదు. యాక్చువల్గా చెప్పాలంటే మీరు బ్యాంక్కి కడుతుంది 72 lakhs అయితే మీకు వచ్చేది అరౌండ్ 60 lakhs. సో మీరు ఫ్లాట్ కొంటే ఇది మీ పరిస్థితి. ఇప్పుడు ఇలా కాకుండా ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. మీ దగ్గర ఆల్రెడీ 10 lakhs అమౌంట్ ఉంది, ఇంటి కోసం డౌన్ పేమెంట్ కట్టారు కదా అది. సో ఈ 10 lakhs లీస్ట్ పాసిబుల్ వేలో చూస్తే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే విత్ 7% ఇంట్రెస్ట్ 15 yearsలో మీకు అరౌండ్ 28 lakhs వస్తుంది. ఇది లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్తో. అలా కాకుండా అదే అమౌంట్ని మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే అందులో కూడా లీస్ట్ పర్సెంటేజ్ చెప్తున్నా నేను, 50 to 20% ఇంట్రెస్ట్ రేట్. సో 20% ఇంట్రెస్ట్ రేట్తో 15 years తర్వాత మీ దగ్గర 1,54 lakhs ఉంటుంది. అది కాకుండా మీరు నెలకి 40,000 ఈఎంఐ కట్టాలి కదా ఇల్లు కొంటే. అందులో 20,000తో ఒక మంచి ఫ్లాట్ రెంట్కి తీసుకోండి మీ ఆఫీస్కి దగ్గరలో. ఆ మిగిలిన 20 అమౌంట్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తూ రండి. అది కూడా యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 10% అనుకోండి. 15 years పాటు 10% ఇంట్రెస్ట్తో 15 years తర్వాత మీ దగ్గర 84 lakhs ఉంటుంది. అంటే మొత్తంగా మీ దగ్గర 15 years తర్వాత దాదాపుగా 2,30,00,000 మీ దగ్గర ఉంటుంది. అదృష్టం బాగుంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ కూడా రావచ్చు. సో మీరు డిసైడ్ అవ్వండి, లోన్ తీసుకుని ఊరు బయట అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటారా లేక రెంట్కి ఉంటూ మనీ ఇన్వెస్ట్ చేస్తారా. ఇక్కడ ఇన్వెస్ట్ అంటే నాట్ జస్ట్ బ్యాంక్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్. గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే మంచి ఏరియా చూసుకుని ఒక ల్యాండ్ కొనవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. నిజమే, సొంత ఇల్లు అనేది అందరికీ ఒక కళ. కానీ మీ దగ్గర లేని డబ్బుతో లోన్ తీసుకుని మీరు ఇల్లు కొంటే జీవితాంతం ఆ ఇంటికి ఈఎంఐ కట్టడమే సరిపోతుంది. అలా కాకుండా ఒక 15 or 20 years ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రిటర్న్స్ నుండి కొంత అమౌంట్తో ఇంకా మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. ఆలోచించండి, ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.